హాయ్. హలో అండి. మేము అరుణాచలం వెళ్ళాము. ఈ వీడియో ఎప్పటినుంచో పోస్ట్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు తీరిక దొరికింది. అందుకే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను యాక్చువల్‌గా. అక్కడికెళ్ళినప్పుడు రూమ్స్ కోసం అందరూ చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. చిన్న రూమ్ ఉంటుంది. బెడ్ కూడా సరిగ్గా ఉండదు కదా! కానీ మేమిక్కడ తీసుకున్న రూమ్ అయితే చాలా బావుందండి. మన సొంత ఇంట్లో ఉన్న ఫీలింగ్ అయితే వచ్చింది. అక్కడ 2 బెడ్‌రూమ్స్ తీసుకున్నాము. అండ్ వంట చేసుకోవడానికి కూడా స్టవ్ అన్నీ ఇచ్చారు. డైనింగ్ టేబుల్, ఫ్రిడ్జ్ అన్నీ ఉన్నాయండి. చాలా అనిపిచ్చింది. మన ఇంట్లోనే ఉన్నట్టు అనిపిచ్చింది. మేము కూడా రైస్ కుక్కర్ అది తీసుకెళ్ళి కూడా వంట కూడా చేసుకున్నాము. చాలా అనిపిచ్చింది. మీకు కూడా ఎవరికైనా కావాలంటే ఆ రూమ్స్ వాళ్ళది నంబర్ కావాలంటే నేను ఇస్తాను. నాకు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. అరుణాచలం దర్శనం అది కూడా మాకు తొందరగా చేపిచ్చారండి. అక్కడ ఒక పర్సన్ ఉన్నారు. తన నంబర్ కావాలంటే ఇస్తాను. కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. పైన కూడా ఇంకా రూమ్స్ ఉన్నాయి. యాక్చువల్‌గా మాకు 2 రూమ్స్ చాలని చెప్పి మేము 2 రూమ్స్ తీసుకున్నాము. చాలా అనిపించినాయండి రూమ్స్ కూడా. ఇక్కడ మా అబ్బాయికి వీడియోస్‌లో కనిపించడం అంటే చాలా చిరాకు. వాడు నన్ను తిడుతూ ఉన్నాడు. ఆపు మమ్మీ ఇంకా అని చెప్పి. యాక్చువల్‌గా ఇక్కడ అరుణాచలంలో పీకాక్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉంటే బయట నుంచొని చూస్తూ ఉన్నాం పీకాక్స్ అలాగా. అప్పుడే స్టార్ట్ అయ్యాం టెంపుల్‌కెళ్ళడానికి మార్నింగు. అరుణాచలం ట్రిప్ అయితే చాలా జరిగింది. యాక్చువల్‌గా చాలా రోజులవుతుంది కానీ పోస్ట్ చేద్దాం అనుకుంటూ ఉన్నాను. మర్చిపోతున్నాను. ఈరోజు పోస్ట్ చేయాలి అని చెప్పి వీడియోకి వాయిస్ ఓవర్ ఇప్పుడు ఇస్తున్నాను యాక్చువల్‌గా.